హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫేస్ మీద ఉన్న ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్యాక్ యూజ్ అవుతుంది. అండ్ ఫేస్ మీద ఉన్న అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ని, చిన్ మీద ఉన్న హెయిర్ని, ఫేస్ మొత్తానికి కూడా బేబీ హెయిర్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలానో మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాక్ ప్రిపేర్ చేసుకోబోయే ముందు మనకి ఎక్కువగా బేబీ హెయిర్ అనేవి ఫేస్ మీద, చిన్ మీద అండ్ అప్పర్ లిప్ మీద ఉంటాయి కదా, వాటిని మనము వ్యాక్సెస్ యూజ్ చేసుకొని ఎక్కువగా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది యూజ్ చేసి మనం రిమూవ్ చేస్తూ ఉంటాము. అలా ఏం అవసరం లేదండి. ఎలాంటి పెయిన్ లేకుండా ఈజీగా మనం ఈ ప్యాక్తో రిమూవ్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి అలోవెరా జెల్ తీసుకోండి. 1 or 2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అయితే తీసుకోండి. అలోవెరా జెల్ తర్వాత టమాటో జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. బాగా పండి ఉన్న టమాటో జ్యూస్ అయితే తీసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ అయినా చేసుకోండి, లేదా మనము పల్ప్తో సహా మొత్తం కూడా తీసుకొని, మెత్తగా ఉన్న పండు అయితే కనుక మనకి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా, సీడ్స్ మొత్తం కూడా వచ్చేస్తాయి. మెత్తగా ఉన్న టమాటో అయితే తీసుకోండి. తర్వాత టర్మరిక్ తీసుకోండి. కిచెన్లో దన్నా పర్లేదండి, మనము ఆ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికే కాబట్టి మనకి స్కిన్కి సంబంధించిందైనా పర్లేదు, లేదా మన కిచెన్లోని టర్మరిక్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. 3 or 4 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనము ఈ విధంగా వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మనకి దీనిలోనికి పట్టే విధంగా పౌడర్ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. కాచి మనము చల్లార్చుకోకుండా అప్పటికప్పుడు తీసుకొని ప్యాక్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. మనకి ఒక క్రీమ్ వల్లే వస్తుంది. మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్యాక్ని ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. మనము ఫేస్కి అప్లై చేసుకోబోయే ముందు కొంచెం గోరువెచ్చని నీటితో ఫేస్ మొత్తాన్ని కూడా వాటర్తో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాక్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 minutes ఉంచండి. 20 minutes ఉంచిన తర్వాత బాగా డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయిన తర్వాత మనకి స్లోగా మసాజ్ చేసుకుంటూ, డ్రై అయిన ప్యాక్ మనం స్లోగా మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసామంటే, మనము ఆల్రెడీ పౌడర్ మనం గోధుమ పిండి యాడ్ చేసాం కాబట్టి మనకి ఈజీగా స్కిన్కి ఈ మాస్క్ మొత్తం కూడా స్టిక్ అయిపోయి ఉంటుంది. మనము అప్లై చేసే ముందు రిమూవ్ చేసే ముందు వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా రిమూవ్ చేసుకోండి. మన ప్యాక్ని నార్మల్గానే వాటర్తో రిమూవ్ చేసుకుంటాం కదా, మనకి ఫేషియల్కి హెయిర్ని రిమూవ్ చేసే ప్యాక్ మాత్రం వాటర్ ఏమీ అప్లై చేయకుండా రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకుంటే ఆ ప్యాక్ని, డ్రై అయిపోయిన ప్యాక్ని మనము మసాజ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటే మన స్కిన్ మీద ఉన్న బేబీ హెయిర్ మొత్తం కూడా చిన్ మీద కానీ, అప్పర్ లిప్ మీద కానీ, ఫేస్ మీద ఉన్నాయి కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇలా నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మనకి మామూలుగా డైలీ నైట్ టైం యూజ్ చేసేది కానీ, లేదా డే టైంలో యూజ్ చేసేది ఏదైనా కానీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఈ విధంగా వీక్లీ 2 times or 3 times అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవటం వల్ల ఈజీగా హెయిర్ రిమూవ్ అయిపోతాయి.